గాంధీ భవన్ వేదికగా జరిగిన తెలంగాణ ఎన్నికల కమిటీ సమావేశంలో ఏం చర్చకు వచ్చాయి? టార్గెట్ ఫిక్స్ చేసుకుని మరీ ఎన్నికల యుద్ధానికి రాష్ట్ర నాయకత్వం సంసిద్ధమవుతోందా? పీఈసీ సమావేశంలో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చినట్టేనా? అసలు ఈ సమావేశంలో పీఈసీ సభ్యులు తేల్చిన లెక్కలు ఏంటి? ఇంతకీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. తెలంగాణ మీద కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఆ దిశగా ఇప్పటికే వరుసగా సమావేశాలతో పార్లమెంట్ ఎన్నికల ఎజెండాను సిద్ధం చేస్తుంది. దానిలో భాగంగా అభ్యర్థుల వడపోత, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార శైలి లక్ష్యంగా పీఈసీలో కీలక అంశాల మీద తాజాగా చర్చ జరిగింది. పీఈసీ చైర్మన్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శులు, పీఈసీ సభ్యులు పాల్గొన్నారు. అయితే ఇక పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం కావాలని రేవంత్ రెడ్డి పీఈసీ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు. మరో 60 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలొచ్చే అవకాశం ఉందని సీఎం తెలియజేశారు. ప్రధానంగా ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే డీసీసీ అధ్యక్షుల నుంచి ఆశావహుల జాబితాను పీసీసీకి అందజేశారట. ఈ ఎంపిక బాధ్యతలు మొత్తం ఏఐసీసీ కార్యదర్శి హరీష్ చౌదరి చైర్మన్గా ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ కమిటీ స్క్రూటినీ చేసిన నివేదికను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫార్సు చేస్తుందట. మార్చి 20 నుంచి 25 వరకు జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై నిర్ణయాన్ని అధిష్టానం ప్రకటిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాబోయే రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను నిర్ణయించే సర్వ అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి మరియు సిఈసికి పూర్తి స్థాయి అధికారాలను వారికి బదిలీ చేస్తూ ఈ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. రాబోయే రాజ్యసభ ఎన్నికల అభ్యర్థులను నిర్ణయించే విషయంలో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేయడం ద్వారా అధికారాన్ని అధిష్టానానికి అప్పచెప్పడం జరిగింది. రెండవది, రాబోయే లోక్సభ ఎన్నికలలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను వాళ్ళ దరఖాస్తులను గాంధీ భవన్లో చేసుకునే విధంగా మార్చ్ జరగబోయే ఎన్నికలలో ఫిబ్రవరి 3 తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లను గాంధీ భవన్లో ఇచ్చుకునే విధంగా జనరల్ సీట్లకు సంబంధించి 50,000 రూపాయలు అప్లికేషన్తో పాటు జమ చేయాలి. ఎస్సీ ఎస్టీ వికలాంగులకు 25,000 రూపాయలతో పాటు అప్లికేషన్తో జత చేయాల్సిందిగా మార్చి 3 తారీఖు సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇస్తూ పీఈసీలో నిర్ణయించడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలకు మరోసారి పదును పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్యే టికెట్ ఆశావహుల నుంచి తీసుకున్న దరఖాస్తుల మాదిరిగానే ఇక పార్లమెంట్ ఎన్నికలకు కూడా గాంధీ భవన్లో దరఖాస్తులు తీసుకోవాల్సి ఉంటుందని సీఎం భావిస్తున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. అయితే దరఖాస్తు ఫీజు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 50,000, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 25,000గా నిర్ణయించారట. దీంతో మరోసారి ఆశావహుల నుంచి పెద్ద ఎత్తున 17 పార్లమెంటు స్థానాల నుంచి దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి సెంటిమెంట్గా భావించే ప్రాంతం ఆదిలాబాద్ ఇంద్రవెల్లి కేంద్రంగా ఫిబ్రవరి 2 పార్లమెంట్ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించబోతున్నారు. ఇంద్రవెల్లి బహిరంగ సభతో ఎన్నికల ప్రచారం ప్రారంభించి 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో, జిల్లాల్లో సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అంతేకాక ఆశావహుల్లో ఏ ఒక్కరిని నిరాశపరచకుండా దరఖాస్తులు తీసుకోనున్నారట. అభ్యర్థుల ఎంపికలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా హరీష్ చౌదరికి బాధ్యతలు అప్పగిస్తూ పీఈసీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఇక పార్లమెంట్ ఎన్నికల్లో సైతం బీజేపీ బీఆర్ఎస్ బంధాన్ని తెరపైకి తేవాలని కాంగ్రెస్ చూస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ మాత్రమే బీజేపీకి ప్రత్యామ్నాయమని సీఎం అన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాకపోతే బీజేపీ వస్తుందని, బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని బీఆర్ఎస్ నేతలు పిచ్చివాళ్లుగా మాట్లాడుతున్నారని సీఎం విమర్శించారు. అయితే తెలంగాణకి రావాల్సిన విభజన హామీలు అమలు కావాలంటే కాంగ్రెస్ 17 పార్లమెంటు స్థానాలు గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మొత్తానికి రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ రాకతో హస్తం పార్టీ ఇతర పార్టీల కన్నా ముందే మేల్కొని పార్లమెంట్ ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుకూలతలను గట్టిగా వినియోగించుకోవాలని ఆ పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారు వరకు పీఈసీ 1-2 సార్లు భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను ఏ సమీకరణాల ఆధారంగా అధిష్టానం డిసైడ్ చేస్తుందన్నది.